తెలంగాణలో 3 రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందిస్తారు. అరవింద్, రాగల 3 రోజుల్లో వెదర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉందని చెప్పినట్టు తెలుస్తోంది కదా. రైట్ సునీత, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 3 రోజుల నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా కురుస్తుంది. హైదరాబాద్లో మోడరేట్ రెయిన్స్ కూడా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. ఏదైతే ద్రోణి ప్రభావంతో ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కూడా సంభవిస్తాయని ఇప్పటికే వాతావరణ అధికారి నిన్న నుండి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే దక్షిణ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఉపరితల ఆవర్తన ద్రోణి ఒకటి కోస్తాంధ్ర తీరం నుండి దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఈ ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రానికి వర్షపాతం ఎక్కువగా అయ్యే నమోదు ఉంది. మరియు ప్రధానంగా చూసుకుంటే 13 డిగ్రీ ఉత్తర అక్షాంశాల నుండి ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకు కొనసాగుతున్న తూర్పు పశ్చిమ దక్షిణ ద్రోణి ఈరోజు 15 డిగ్రీల అక్షాంశాల మీదుగా అంతర్గత కర్ణాటక కోస్తాంధ్ర తీరం మధ్య కొనసాగుతుంది. దాని కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే తెలంగాణ ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు కూడా ఇదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ మరియు ఈశాన్య తెలంగాణలో ఇది ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి తేలికపాటి మాత్రమే వర్షాలు కురుస్తాయని ఇప్పటికే చెప్పారు. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం కానీ, రంగారెడ్డి జిల్లా కానీ, కొమరం భీం, నిర్మల్, ఆసిఫాబాద్ ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే భారీ వర్షాలు కూడా ఉన్నాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, కామారెడ్డి, కరీంనగర్, మైబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరియు ఇక్కడ గంటకి కిలోమీటర్ల వేగం 40 నుండి 50 కిలోమీటర్ల గాలి కూడా వీసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరియు ప్రధానంగా చూసుకుంటే హైదరాబాదు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఇక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఉంటాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. మరి ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్లో కొంత లోతట్టు ప్రాంతంలో కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని జిహెచ్ఎంసీ మరియు హైడ్రా వాళ్ళు కూడా దీనిపైన చర్యలు తీసుకొని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతుంది. సో అక్కడున్న కాలనీ వాసులందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. మరియు దీంట్లో హైడ్రా కూడా పాల్గొంటుందని కూడా ఇప్పటికే హైడ్రా కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఫోన్లకి మెసేజ్ కూడా పంపిస్తుంది. అది అత్యవసరం అయితేనే తప్ప బయటికి రండి, లేకపోతే ఇళ్లల్లో సురక్షితంగా ఉండండి అని కూడా చెప్తున్నారు. మరియు దీనికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తుంది. మీ గల్లీలో కానీ, మీ కాలనీలో కానీ, మీ వీధుల్లో కానీ ఎలక్ట్రిసిటీ సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కూడా వాళ్ళు ఇప్పటికే కోరుతున్నారు. ఈ గాలికి చెట్లు కూడా విరిగి కింద పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరు కూడా బయటికి అంత సాధారణంగా కూడా రావద్దు, అత్యవసరం మాత్రమే అయితేనే రావాలని కూడా చెప్తున్నారు. మరియు కొన్ని కంపెనీలలో, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసుకునే వాళ్ళు ప్రధానంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కొనసాగే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మీదుగా. మరి హైదరాబాద్లో కొంచెం మోడరేట్ రెయిన్స్ ఉన్నాయి. అంటే ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ కానీ, మరియు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షం కూడా కురుస్తుంది. అది మోస్తారు వర్షం లాగానే కురుస్తుందని ప్రధానంగా వాళ్ళు చెప్పారు. మరి ఇదే చూసుకుంటే వాతావరణ అధికారులు కూడా అందరికీ ఇదే తెలియజేశారు. సునీత. రైట్ అరవింద్.